డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే మారాల. అమ్మ కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే చాలా జెన్యున్ గా ఉంటారమ్మా. అవును. ఎంత బాగా ప్రేమిస్తారంటే ఆ ఒక తల్లి లాగానో ఒక ప్రేమిస్తూ ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము ఎంత నీతి నిజాయితీగా ఉన్నా, ఎంత ప్రేమించినా, ఎంత జెన్యున్ గా ఉన్నా కూడా ఉమ్. అమ్మాయినన్నా వదిలేస్తారు. అబ్బాయి జెన్యున్ గా ఉంటే అమ్మాయి అన్నా వదిలేస్తుంది. అమ్మాయి ఇలా జెన్యున్ గా ఉందంటే అబ్బాయి అయినా వదిలేస్తాడు. అసలు ఎందుకు జరుగుతుంది? ఒకవేళ వదిలేశారా అనుకోండి, ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? మీరు మంచి టాపిక్ అండి ఇది. నిజంగా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు అంటే ఏదైనా ప్రేమ అనేది రాధగారు ఇరువైపులా ఉండాలి కదా. మిమ్మల్ని నేను ఎంత ప్రేమిస్తానో మీరు నన్ను అంతగా ప్రేమిస్తేనే మన ఇద్దరం చాలా కాలం ట్రావెల్ చేయగలం. మన ఇద్దరిలో ఎవరి ఫేక్ అయినా కూడా ఇది కంపల్సరీగా బ్రేక్ అనేది వస్తుంది కదా. నేను మిమ్మల్ని ఎంత కోరుకుంటున్నాను, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ అయినా, ఇద్దరు అమ్మాయిలైనా, ఒకవేళ బంధువులైనా, ఎవరైనా సరే ఇరువైపులా ఏది అంటే ప్రేమ సరి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే కదా మనం ఎప్పుడు చాలా కాలం ట్రావెల్ చేస్తాం. లేదు ఎంతసేపు వచ్చి ఒక అబ్బాయి అండి, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. పోనీ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కొంతమంది నేను చెప్తున్నా కదా, అసలు నాకు అంత పిచ్చి కోపం వస్తున్నారు అలాంటి వాళ్ళు. ఇంకా ఊపిరి కూడా పీల్చుకోలేనంతగా మొత్తం మన కంట్రోల్ అంతా మన రిమోట్ అంతా అక్కడే ఉంటుంది. ఆన్ ఆఫ్, సైలెంటా, మ్యూటా, ఇవన్నీ మోడ్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో అంత ప్రేమ కరెక్టే. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని లేదా అబ్బాయి అమ్మాయిని అంత ఇష్టపడుతున్నాడు. నీవే ప్రపంచం కదా, నేను కళ్ళు తెరిస్తే నువ్వే కాదు, అప్పుడే నేను సూర్యుడిని చూస్తా, అప్పుడే నేను ఊపిరి పీల్చుకుంటా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళు ఉండడము చాలా అదృష్టం అండి, అదృష్టం కూడా. సో ఈ ఫేక్ ప్రేమలు కాకుండా. కానీ ఈ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నేనెంత సిన్సియర్గా ఉన్నానో, నేను ఎంత ప్రాణంగా అతన్ని ఇష్టపడుతున్నానో అతను కూడా అలాగే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. అట్లాగే అబ్బాయి కూడా అనుకుంటాడు. కొన్ని పరిస్థితుల వల్ల అంటే అలా ఉన్నప్పుడు ఓకే బాగానే ఉన్నారు, ఇద్దరు చాలా ఉన్నారు. ఇటువంటి కారణాల వల్ల అంటే నేను చెప్తాను రాధ గారికి, ఎప్పుడైనా దేని మీదైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రేమ అనేది ఇవాళ ఉన్నంతగా ఒక సంవత్సరం వరకు ఉంటుంది. రెండో సంవత్సరానికి ఏమవుతుంది, 100% ఉన్నది 99.9% అవుతుంది. 99.9% ఎప్పుడు సెకండ్ ఇయర్ అయిన తర్వాత పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉన్నప్పుడు ఇటువైపు పార్ట్నర్ ఏమనుకుంటారంటే నాకు అలాగే ఉండాలంటే అలా జరగదు. అలా జరగనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పోట్లాటలు. నువ్వు అదిగో నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో లేగానే నాకు విషెస్ చెప్పేవాడివి, నాకు కనీసం ఇప్పుడు నా బర్త్డే కూడా గుర్తులేదు, వెడ్డింగ్ యానివర్సరీ ఆవిడ అడుగుతుంది ఈరోజు ఏం స్పెషల్ డే, వాడిది ఈరోజు సండే, ఈరోజు హాలిడే, ఈరోజు మనం బయటికి వెళ్తాం అంటాడు. కానీ ఆవిడేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ రోజు మన వెడ్డింగ్ యానివర్సరీ ఎందుకు చెప్పటం లేదు, అయిపోయింది అంతే. అంటే అది కాదండి, అది వీలే కాదు. మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నట్టుగా లాస్ట్ వరకు ఉండాలి అంటే అది ఎవరో అంత కాదు, మనం అందరం సంఘజీవులము, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ అతను అలా లేకపోతే ఈవిడకి ఇక పిచ్చెక్కిపోద్ది అనమాట కదా. ఇంకేదో ఉంది, ఇదేదో వేరే ఛానల్ ఓపెన్ వెంటనే వెళ్ళిపోయింది. అదే అంతేగాని వేరే నిజంగానే పెళ్ళైనప్పుడు ఉన్నంత ఇదిగా ఇతను బిజీగా ఉన్నాడేమో. చాలా అవికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక బాధ్యత వచ్చింది అతనికి, ఒక భర్త స్థానం వచ్చింది కాబట్టి నాతో అంతగా టైం స్పెండ్ చేయలేకపోవచ్చని ఏమీ అనుకోదు. అతను కూడా అనుకుంటాడు ఇప్పుడు పెళ్ళయింది, ఒక పిల్లోడ పుట్టాడు, ఈవిడికి చాలా బాధ్యతలు ఉంటాయి, నేను పొద్దునే వెళ్ళేసి టిప్ టాప్గా తయారేసి రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి ఈవిడికి ఎన్నో పనులు ఉంటాయి, కాబట్టి ఈవిడ కూడా నాతో పాటు సరిగ్గా ఉండలేదని ఇతను అనుకోడు. ఈయన కూడా అదే అనుకుంటాడు, ఏదో ఉంది నీకు అప్పట్లాగా లేవు అనుకుంటాడు కదా. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎలాగంటే మనం ఒక అడ్జస్ట్మెంట్ మనం అలవాటు పడాలి. లేకపోతే ఏంటంటే ఏమవుతాయి ఇట్లాంటి వల్ల మళ్ళీ అపార్థాలే. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే నిజంగానే ఇద్దరు ఇష్టపడ్డారు, కొన్ని కారణాల వల్ల ఇద్దరు కలిసి ఉండలేకపోవచ్చు, పెళ్లి వరకు రాలేదు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యే ఉండాలంటే నేను ప్రతి ఒక్కరికి ప్రేమించే ప్రతి ఒక్కరికి వచ్చే సలహా ఏంటంటే, సలహా అనుకోండి ఏదన్నా అనుకోండి, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ 99.9% ఎస్ మీరు పెళ్లి చేసుకుంటారు, చక్కగా కాపురం చేసుకుంటారు, కలిసి ఉంటారు. 1% ఒకవేళ ఏదన్నా జరిగితే నేను ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, నేను ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
చాలా మంది ఇంకా అతను వద్దు అన్నాడు లేదా ఈవిడ నాకు ఇలా వీలు కాలేదు, నేను చేసుకోలేకపోతున్నాను అనుకుంటే అయిపోయింది. ఈ ప్రపంచం అంతా చాలా శూన్యమైపోయింది, నాకు ఎవరు లేరు, ఇంకా నేను ఉండడం వేస్ట్ అనేసి సూసైడ్ చేసుకుంటున్నారు. మరి అలా అంటే నాకు నిజంగా ఎప్పుడు అర్థం కాదు రాధ గారు, ఈ ప్రపంచంలో అతనే ఉన్నాడా, ఆమె ఉందా నీకు? అంటే సూసైడ్ చేసుకుంటే ముందు కానీ, నువ్వు డిప్రెషన్కి వెళ్ళే ముందు కానీ, లేకపోతే నువ్వు ఒకలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఒక డ్రాస్టిక్ డెసిషన్కి వెళ్ళే ముందు నీ తల్లిదండ్రులు, నువ్వు తోడబుట్టిన వాళ్ళు, నువ్వు చుట్టుపక్కల వాళ్ళు, నిన్ను అతని కంటే ఆమె కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు నీకు ఎందుకు గుర్తురారు కదా? అలా నీకు గుర్తొస్తే నిజంగా ఎవరు సూసైడ్ చేసుకోరండి కదా. మొన్న రీసెంట్ గా ఒక డాక్టర్, ఇద్దరు డాక్టర్సే చాలా ఇష్టపడ్డారు. అతను లాస్ట్కి ఏమన్నాడంటే, మీ కులం వేరే, నా కులం వేరే, ఇదేదో తక్కువ కులము, నేను చేసుకోను అంటే అంత డాక్టర్ బలవంతంగా పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని చనిపోయింది. ఏం లాభం అండి, మీరు ఇంత చదువుకుంటున్నారు, ఏం లాభం? మీరు ఎవరికి కడుపు కోత ఇచ్చేసారు. సో వాడు నిజంగా అంత ఇష్టపడేవాడైతే సరే మన ఇద్దరం మాట్లాడుకుందాము, సరే అంటే నీకు ప్రేమించినప్పుడు ఆమె కులం గుర్తు రాలేదు, ఏమి గుర్తు రాలేదు, పెళ్లి వరకు వచ్చేటప్పటికి నీకు ఇవన్నీ గుర్తొచ్చేసి నేను చేసుకోను అన్నాడు. అప్పటికి వాళ్ళ సిస్టర్ చెప్పిందంట అలా కాదని, 1 నెల తీసుకెళ్లి ఆ అమ్మాయి దగ్గర ఉంచుకొని మళ్ళీ పంపిందండి. అయినా కూడా ఆ అమ్మాయి బలవంతంగా చనిపోయిందండి. ఎవరికండి ఈ కడుపు కోత మీరు చెప్పండి? ఎవరికి? మీరు మీ ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నప్పుడు ఎవ్వరు గుర్తురారా మీకు? రారా? అంటే మీరు లేనంత మాత్రాన ఈ ప్రపంచం అంతా శూన్యమైపోతుందా? కాదు కదా. ఇంతకంటే మనం ఒకసారి అనుకోవాలి, ఈ డెస్టినీ అంటే భగవంతుడు నిజంగానే ఎందుకో ఇలాంటిది జరిగించాడు, మనకి ఇంతకంటే మంచి జరుగుతుందేమో, మంచిగా భవిష్యత్తు నాకు ఇంకా బాగుంటుందేమో, అందుకనే ఇలా జరిగిందని మీరు ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా ఎవరు ప్రాణాలు తీసుకోరు. కానీ ఉద్యోగం సరిగ్గా లేకపోతే ప్రాణాలు తీసుకోవడమే. అమ్మా నాన్న రే ఎందుకురా రాత్రిపూట బయట తిరుగుతున్నావు, ఇంటికి ఎందుకు రావు, తొందరగా రా అంటే ప్రాణాలు తీసుకోవడమే. కొనియకపోతే తీసుకోవడమే. అదేంటి మార్క్స్ తక్కువ వచ్చాయి, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు, స్కూలే మళ్ళీ కాలేజీ గురించి అడగండి. స్కూల్ లెవెల్లో కూడా పిల్లలను ఎవ్వరు తల్లిదండ్రులు అనడానికి ఏమీ హక్కు లేదు. ప్రాణాలు తీసుకుంటున్నారు పిల్లలు. అసలు ఎందుకు తీసుకుంటున్నారో ప్రాణాలు అంటే అసలు లెక్క లేకుండా అయిపోయిందండి. సో మనం ఇచ్చే సలహా, ప్రాణాలు చాలా చాలా వాల్యుబుల్ అండి. ఈ ప్రపంచంలో విలువైంది ఏంటంటే ప్రాణమే. కాబట్టి మనం భగవంతుడు మనల్ని, మళ్ళీ నేను చాలా ఎపిసోడ్స్ లో చెప్పాను, భగవంతుడు మనని ఈ భూమి మీదకి పంపించింది ఎందుకంటే బతకమని కదా. మనకు నిజంగా ఎప్పుడు పోవాలని ఉంటే అప్పుడు తప్పకుండా ఆయన రండి అని పిలిచేస్తాడు. నేను రాను అంటే కూడా కుదరదు, నా కూతురు పెళ్లి చేయాలి, లేకపోతే అదేంటి కుక్కర్ పొయ్యి మీద నా విజిల్స్ రాగానే బంద్ చేసి వస్తారు, ఏది కాదు, రాని తీసుకెళ్ళిపోతాడు. అంటే అంతవరకు వి హ్యావ్ టు బీ హియర్ ఓన్లీ. కాబట్టి దయచేసి ఎవరైనా పార్ట్నర్స్ వద్దు అనుకున్నప్పుడు మాత్రం మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మీ ప్రాణాలు తీసుకుంటే ముందు ఒక్కసారి మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు అట్లాంటి డెసిషన్ మాత్రం తీసుకోకండి. సూపర్, థ్యాంక్ యూ అమ్మా.